ఈ పీఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడు పడతాయని చాలా మంది రైతులు చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పీఎం కిసాన్ అమౌంట్ ఏ తేదీన పడతాయి, మీరు ఫార్మర్ ఐడి చేసుకున్నారా చేసుకోలేరా, ఈ ఫార్మర్ ఐడి చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈసారి పీఎం కిసాన్ అమౌంట్ అయితే పడతాయి. అసలు ఈ ఫార్మర్ ఐడి మీకు ఉందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా బెనిఫిషరీ లిస్టు విడుదల కావడం అయితే జరిగింది. ఈ లిస్టులో పేరు ఉందా లేదా మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తెలంగాణ రైతులు చాలా రోజుల నుంచి ఈ అమౌంట్ 22వ విడత అమౌంట్ ఎప్పుడు పడతాయని అయితే చూస్తున్నారు. అయితే ఈ అమౌంట్ ఎప్పుడు పడతాయి అనంటే, ఈ 22వ విడత అమౌంట్ ఎప్పుడు రావచ్చు అనంటే, ఈ పీఎం కిసాన్ అమౌంట్ ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం అయితే ఉంది. గత రికార్డు ప్రకారం గత ఏడాది 2025లో కూడా 19వ విడతను ఫిబ్రవరి 24న విడుదల చేయడం అయితే జరిగింది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు 22వ విడత కూడా ఈ ఫిబ్రవరి చివరి వారంలో లేదంటే మార్చి మొదటి వారంలో ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ పీఎం కిసాన్ అమౌంట్ మీకు రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ పీఎం కిసాన్ అమౌంట్ అయితే పడతాయి. మీరు ఈకేవైసీ చేసుకున్నారా చేసుకోలేరా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఈకేవైసీకి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా మీరైతే మన ఛానల్ ఓపెన్ చేసి వీడియో అయితే చూడండి. అదేవిధంగా ల్యాండ్ సీడింగ్ మీ ఆధార్ కార్డుకి, పట్టా పాస్బుక్కి, మొబైల్ నెంబర్కి లింక్ అయ్యి అయితే ఉండాలి. అదేవిధంగా మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్, ఎన్పిసిఐ, డీబీటీ లింక్ అయి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పీఎం కిసాన్ అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఫార్మర్ ఐడి అని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మీరు ఎవరైనా సరే, ప్రభుత్వం ఇప్పుడు రైతులందరికీ ప్రత్యేకమైన ఫార్మర్ ఐడిని కేటాయిస్తుంది. ఇది ఉంటేనే భవిష్యత్తులో నిధులు త్వరగా అందుతాయి. మీ స్టేటస్ అదే విధంగా అప్డేట్ అయ్యిందో లేదో ఒకసారి అయితే చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఫార్మర్ ఐడి, అగ్రి స్టాక్ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు మాత్రమే ఈ 22వ విడత పీఎం కిసాన్ అమౌంట్ అయితే వస్తాయి. మీరు గనక రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఇంకా టైం అయితే ఉంది. మీ దగ్గరలోని ఏఈఓ అధికారిని అడగండి, వ్యవసాయ అధికారిని, లేదంటే రైతు వేదికలో కలవండి. లేదు మేము ఎక్కడికి వెళ్ళామనుకుంటే మీ సేవలో కూడా ఛాన్స్ అయితే ఉంది. మీరు ఎవరైనా సరే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ పీఎం కిసాన్ రైతు భరోసా అమౌంట్ అయితే వస్తాయి. లేకుంటే మీకు అమౌంట్ అయితే రావు. మీరు ప్రతి ఒక్కరు కూడా లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. లిస్టులో, బెనిఫిషరీ లిస్టులో మీ పేరున్న వాళ్ళకు మాత్రమే ఈ పీఎం కిసాన్ 22వ విడత అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, పీఎం కిసాన్ పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు స్టేట్ అడుగుతుంది. మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేయండి. స్టేట్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ డిస్టిక్ అడుగుతుంది. డిస్టిక్ని సెలెక్ట్ చేయండి. డిస్టిక్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీకైతే సబ్ డిస్టిక్ అడుగుతుంది, లేదంటే బ్లాక్ అని అడుగుతుంది. మీ బ్లాక్ మీద సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ విలేజ్ నేమ్ అడుగుతుంది. మీ విలేజ్ నేమ్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. ఈ లిస్టులో పేరు ఉన్న వాళ్ళకు మాత్రమే పీఎం కిసాన్ 22వ విడత అమౌంట్ అయితే వస్తాయి. లిస్టులో కనుక పేరు లేనట్లయితే మీకైతే అమౌంట్ అయితే రావు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ పీఎం కిసాన్ ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.